ఆ. శివజ్యోతిపై సంచలన ఆరోపణలు. 10 కోట్ల స్కామ్ అంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ప్రకటన. సోషల్ మీడియాలో గంట వీడియో. 5 కోట్ల ఇల్లు, BMW కారు, 10 ఎకరాల భూమి అంటూ ఆరోపణలు. ఇక మరి తల్లి నిన్న మొన్నటిదాకా వార్తలు చెప్పింది. తెలంగాణ యాస, తెలంగాణ భాష అని ఇక మరి షెడ్డో పడ్డో తల్లాడింది. ఆఖరికి వస్తున్న కల్లా బిగ్ బాస్ పడ్డది. ఇక బిగ్ బాస్ పడ్డాక మరి ఎట్లా ఏందో ఏం కథ కానీ మొత్తానికి మీరు ఇంటి దగ్గర ఉట్టిగానే కూర్చుంటున్నారా? మీరు డబ్బులు ఎలా సంపాదించాలో మేము చెప్పాలా? మీరు ఎట్లయితే మీరు మీ సంసారాన్ని మీ బతుకుదెరువు మీద మీరు మీ కాలం మీద నిలబడి బతుకుతారో మేము ఆలోచన మా ఉపాయం మీకు చెప్పాలా? ఎట్లయితే మీరు మీ సంసారం ఒక కొలిక్కి వస్తుందో మేము చెప్పాలా? ఇగో నేను కూడా ఈ ఆట ఆడినా, ఈ ఆట ఆడితే ఈ ఆటతో పాటు నా బతుకే మారిపోయింది. మా ఇంట్లో ఉన్న గుడ్డి దీపం వెలిగిపోయింది. ఇవాళ నా పేరు ప్రపంచ స్థాయిలో వెలిగిపోతుంది. అందుకే మీరు కూడా ఈ ఆటలో ఆడండి, పెట్టుబడులు పెట్టండి, గెలవండి, కోట్ల రూపాయలు సంపాదించండి అని ఇక గిసవంటి శిల్క పాలకులు వరికిరట బెట్టింగ్ యాప్లలో. ఇప్పటికే మోదం మోగుతుంది. యూట్యూబర్లు, సెలబ్రిటీలు, వీళ్ళు వాళ్ళు గుమ్మాయి జక్కాయ్ ఇక 10ల సంఖ్యలో వీళ్ళు ఇప్పుడు కొంతమంది కోర్టుకు పోయిర్రు, కొంతమంది పోలీస్ స్టేషన్లో మగ్గుతున్నారు, కొంతమంది విచారణ జరుపుతున్నారు, కొంతమంది బయట దేశాల్లో వారిపోయారు. ఇక ఇంట్లో శివజ్యోతి కూడా ఉన్నది అనేది కూడా మరి తెర మీదకి తీసుకొచ్చిర్రు. ఇక ఈ కోయాగా ఈ అన్వేష్ అనే కోయాగా శివజ్యోతి కూడా 10 కోట్ల స్కామ్ అంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఈ రకంగా శివజ్యోతి మీద ఆరోపణలు మరి ఇక మొదలుపెట్టిండు, సురువు చేసిండు. ఇది ఎంతవరకు మరి ఏంది ఏం కథ అంటే ఇక దీని మీద మరి ఒక కమిటీ వేసిర్రు. 4 పెద్ద పోలీసులు ఐపీఎస్లతోటి కమిటీ వేసిర్రు. ఇక మరి ఈ కమిటీలా ఆముగ్దారిగా ఆయన పెద్ద మనిషి ఉండేగా రమేష్, ఇక ఆయన పెద్ద మనిషిగా పెట్టిర్రు ఈ సిట్ ఏర్పాటు చేసి. ఇక ఇంట్లో రేపటి సంది కాలుకు ముళ్ళు ఎరిగితే సింబర్తో గెలిగించినట్టు ఇక ఈ ఎవరైతే బెట్టింగ్ యాప్లల్లా ఇక మరి ఈ రకంగా చేసి ఎంత సంపాదించరు, సెకండ్కి ఎంత, నిమిషానికి ఎంత, ఏ యాపులు ఏ కథ అనేది మొత్తం పూసగుచ్చినట్టుగా కెలిగించి ఇక దీన్ని ఒక కొరికి తీసుకొస్తారు అనేది మరి చర్చ నడుస్తున్నది. చూడాలి రేపు ఏమి నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది.